నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను పులివెందుల్లో ఉన్నానండి. మనతో పాటు మాహి ఎంటర్ప్రైజెస్ అధినేత అయిన కాదర్ బాషా గారు అయితే ఉన్నారు. కాదర్ బాషా గారు నమస్కారం. నమస్తే అండి. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ పెట్టి దాదాపు సంవత్సరాల కాలం అయితే అవుతుంది. అంటే ఇప్పుడు మీరు యాకూజా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బట్ ప్రజెంట్ మార్కెట్లో ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోనే 35,000 రూపాయలకి లభించట్లేదు. అలాంటిది 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు అంటే అసలు ఏమైనా క్వాలిటీ ఉంటుందా? అలానే మీరు డీలర్షిప్ ప్రాసెస్ కూడా ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. అసలు ఆ డీలర్షిప్ ఎలా ఆఫర్ చేస్తున్నారు? అస్సలు మేము క్వాలిటీ అన్నీ కానీ తగ్గించలేదు. స్టార్టింగ్ అయితే ఏ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కంపెనీ కూడా మాకు తక్కువ ప్రైస్కి ఇస్తుంది. అందుకనే మేము అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కూడా మనం కూడా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాం. మేము కూడా తక్కువ మార్జిన్ వేసుకొని కస్టమర్కు మంచి ప్రైస్ ఇవ్వాలని ఉద్దేశంతో మేము కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంకా తక్కువ ప్రైస్కి ఆఫర్. ఇప్పుడు మీరు డీలర్షిప్స్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. కస్టమర్ కానీ లేకపోతే ఎవరైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టాలి? 3 lakhs కానీ 4 lakhs కానీ ఉంటే వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవచ్చు స్మాల్గా. కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ మీ ద్వారా ఇస్తారా సపోర్ట్? కంపెనీ నుంచి నాకు ఉంటుంది 100%. నేను కూడా కస్టమర్కి 100% ఇస్తాను. అంటే ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా ఇన్ కేసు వారంటీ క్లెయిమ్స్ వస్తే మీ కింద ఉన్న డీలర్స్ వాళ్ళకి మీరే ఇస్తారా పార్ట్స్ కానీ అవన్నీ? 100% నేనే ఇస్తానండి. కంపెనీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి కాబట్టి 100% చేస్తాను. ఇప్పుడు మీరు 1.5 సంవత్సర కాలంలో మీరు డిస్ట్రిబ్యూటర్ కింద వర్క్ చేస్తున్నారు యాకూజాకి. ఎన్ని బండ్లు అమ్మారు ఇప్పుడు దాకా? 500 వెహికల్స్ అమ్మామండి. 500 వెహికల్స్లో కూడా 2 వెహికల్స్ అట్లా ప్రాబ్లం వచ్చి ఉంటాయి. నేనే ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు 35,000 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. స్టిల్ కస్టమర్స్ డౌట్ మైండ్ సెట్ ఏంటంటే ఇది లో క్వాలిటీ ఏమో అని చెప్తారు. మీరు ఎంత చెప్పినా లో క్వాలిటీ ఏమో బండి ఏమైనా విరిగిపోద్దేమో అని డౌట్ ఉంటుంది. ఈవెన్ డీలర్స్ కూడా అదే డౌట్. వాళ్ళకి ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? ముందు కస్టమర్ వచ్చి బండి తోలుతాయన్నా అది క్వాలిటీ ఉందా లేదా అనేది అర్థమవుతుంది. అలాగే డీలర్స్ వచ్చి నడపండి, క్వాలిటీలో ఎక్కడే కానీ రాజీ పడలేదండి. కడప జిల్లా వరకు మీరు డీలర్షిప్ ఇస్తున్నారా? కడప జిల్లా వరకు మేము డీలర్షిప్ ఇస్తున్నాము. వారంటీ వచ్చినా మాదే బాధ్యత. ఇప్పుడు బ్యాటరీకే ఏదో కంప్లైంట్ వచ్చింది అనుకుంటున్నాం కడప జిల్లాలో. ఎన్ని డేస్లో మీరు రిజాల్వ్ చేస్తారు? ఏ రోజు ప్రాబ్లం వస్తే ఆ రోజే మనము మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ చేస్తాము. ఇబ్బంది లేదు. సో మీ దగ్గర నుంచే వెళ్తుందా? మా దగ్గర నుంచే వెళ్తుంది, ఇబ్బంది లేదు. సో డీలర్స్ ఏమైనా పార్ట్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా? అలా మీరు ఏమైనా పెడతారా ఖచ్చితంగా పార్ట్స్ మెయింటైన్ చేయాలని? వాళ్ళకేం పెట్టాము. వాళ్ళకు పార్ట్స్ అవైలబిలిటీ ఒక 1,000 రూపాయలు కావాలన్నా కూడా మనం చేస్తాం. అవైలబిలిటీ పంపిస్తాం, ఇబ్బంది లేదు. అలాగే మినిమం అమౌంట్ అనేది ఏం లేదు. ఏదైనా చిన్న పార్ట్ అయినా మీరు పంపిస్తారు? చిన్న పార్ట్ అయినా పంపిస్తాము. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏముంటుందంటే, ఒక డీలర్ గా కంపెనీ వాళ్ళే 35,000 రూపాయలకి అమ్ముతుంటే మీరు సబ్ డీలర్షిప్ ఇస్తానంటే అసలు వాళ్ళకి ఏ మార్జిన్ వస్తుందో డౌట్ ఉంటుంది. అసలు మార్జిన్ ఏ మేరకు ఉంటుంది? మేము మంచి మార్జిన్ ఇస్తాము. తక్కువ ప్రైస్ లో వెహికల్స్ ఇస్తున్నాం కాబట్టి డీలర్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో సేల్ చేసుకోవచ్చు. సో చూసారుగా, పులివెందుల్లోని మాహి ఎంటర్ప్రైజెస్ ఓనర్ అయిన కాదర్ బాషా గారు అయితే ప్రజెంట్ మనకి వీళ్ళ కడప డిస్ట్రిబ్యూటర్ అనమాట యాకూజా కంపెనీకి. వీళ్ళు వచ్చి 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్ముతున్నారు. డీలర్స్ కూడా మంచి మార్జిన్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే వెహికల్ ఏమైనా ఇన్ కేసు ఏమైనా వారంటీ క్లెయిమ్స్ వచ్చినా కూడా స్పేర్ పార్ట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన క్లెయిమ్స్ అనేవి కూడా కంపెనీ కాకుండా ఈయన స్వయంగా ఆ సంబంధించి స్పేర్ పార్ట్స్ అనేది సప్లై చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాదర్ బాషా గారి దగ్గర నుంచి యాకూజా సంబంధించిన డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే యాకూజా రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ తో 50 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 35,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇదే వేరియంట్ 5 బ్యాటరీ ప్యాక్స్ తో మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసాం. దానికి 67 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. దాని రేట్ చూసుకున్నట్లయితే 40,000 రూపాయలు. అలానే ఇదే స్కూటర్ 6 బ్యాటరీ ప్యాక్స్ రేంజ్ టెస్ట్ కూడా చేసాం. దానికి మాకు రియల్ రేంజ్ 79 కిలోమీటర్లు అయితే వచ్చింది. దాని ప్రైస్ 45,000 రూపాయలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రియల్ రేంజ్ రివ్యూ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు కొనుక్కోవచ్చు అనే వీడియోస్ అన్ని కూడా మన ఈవీ కుర్రాడికి సంబంధించిన ఛానల్స్ లో అయితే ఉంటాయి. ఆ ఛానల్స్ లో అయితే చూడండి. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.